సార్ ఈ పూర్ణచంద్ర ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద ఒక లేఖ రిలీజ్ అయింది. అది సర్క్యులేట్ కూడా అవుతుంది. అంటే అతను తప్పేది లేదన్నట్టుగా నరేషన్ ఉంది. మీరే ఒక మాట అన్నారు. దానివల్లే డిప్రెషన్‌కి లోనై ఈ విధంగా స్వేచ్ఛ గారు తీసుకున్న నిర్ణయం అని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఆ లేఖ పైన మీ ఒపీనియన్స్? ఆ లేఖ అంతా తప్పుడు. లేఖలు మొత్తం అన్నీ అబద్ధాలే. ఆయన తనను సేవ్ జేసుకోవడాని కొరకు మా మీద ఆరోపణలు చేస్తూ ఆ లేఖ రాశాడు. ఆ లేఖ రాసిన దాంట్లో ఏది గూడా వాస్తవం లేదు దాంట్లో. మా మా పాపను ఏదో 6 నెలలకే వేరే వాళ్ళకు వే మా బంధువులకు ఇవ్వడం మూలంగా ఆమె తల్లిదండ్రిని కోల్పోయినను అని అన్నది అనని అందులో పేర్కొన్నాడు. అది ఏందంటే అట్లా తల్లిదండ్రులు ప్రేమ కోల్పోయి ఉన్నది అనని మాట్లాడిండు. అయితే ఒకటి మాత్రం వాస్తవము. మేము ఇది ఉద్యమకారులము. మేమిద్దరము ఇది జనశక్తి పార్టీ ఉద్యమంలో పనిచేసినాము నాయకులము. అయితే మేమేందంటే దాంట్లో పాప మేము యూజీ ఉన్నామప్పుడు. యూజీ ఉండే సందర్భంలో పాపల్ని ఎంపాడ పెట్టుకోవడం మాకు సాధ్యం కాదు అది ఉద్యమంలో. దాని నుండి ఏంటంటే మేము 4 నెలల పాపని మా మేనకోడళ్ళ దగ్గర ఉంచేసాము. మా మేనకోడలు, ఆమె భర్త మా పాపను పెంచారు. 10థ్ క్లాస్ వరకు వాళ్ళ దగ్గరనే పెరిగింది. మధ్య మధ్యలో మేమెళ్లి చూసి వచ్చేవాళ్ళము. అట్లా అది మాత్రం వాస్తవము. మా పాప గూడా మ్యాచ్యూర్డ్. చాలా అర్థం చేసుకున్నది మా కూతురు గూడా. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఉద్యమంలో ఉన్నారు గనుకనే నన్ను కలవలేకపోయా పో పోయా నన్ను దగ్గర పెట్టుకోలేకపోయారనేది ఆమె గూడా అర్థం చేసుకున్నది. అర్థం చేసుకొనే ఉన్నది. మేమంతా ఎప్పుడు పోయినప్పుడు ప్రేమగా ఉండేవాళ్ళం. కానీ బయట సమాజం లెక్క పూర్తి ఇది ప్రేమను అందించలేకపోయాం. ఎందుకంటే మేము ఒక ఉన్నతమైన ఆశయంలో సమాజాన్ని మార్చాలనే ఆశయంతో మేము పనిచేస్తున్న వాళ్ళము. మా ఫ్యామిలీ కూడా సమాజంలో భాగంగానే అయితది. మా కూతురు ఒక్క ఫ్యామిలీ ఒక సొంత కూతురు కొరకు సమాజాన్ని మొత్తం విడిచిపెట్టలేము అనే ఉద్దేశంతోనే మేము కొంచెం త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లా మా కూతురు కొంచెం మాకు ఫ్యామిలీ మేమిద్దరు ఆమెకు అంత ప్రేమను జనరల్ వాళ్ళు అందించినంత ప్రేమను అందించలేకపోయాము. అది అంతే. అది వాస్తవం. మళ్ళా తర్వాత ఇంటర్మీడియేట్‌ని నేను 1998లో నేను పార్టీ నుండి బయటకొచ్చిన. అప్పటికి మా పాపది 10థ్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ నుండి మా దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇంటర్మీడియేట్ మేమే చేయించినాం. డిగ్రీ మేమే చేయించినాం. పీజీ మేమే చేయించినాం. ఇగ అప్పుడు అంత ప్రేమ పంచినాం. దాంట్లో ఏమి సందేహం లేదు. కనుక వాడేందంటే మమ్ముంటని బ్లేమ్ చేయడానికి కొరకు ఆ మాట దాంట్లో వాడు రాసిండు. అది దానికి సంబంధించింది. ఇంకోటి కూడా అందులో మెన్షన్ చేశారు. అంటే అన్నీ ఉన్న అనాథ తను అంటే ఒంటరిగా ఫీల్ అవుతుంటుంది. ఎక్కువగా డిప్రెషన్‌కి ఉంటుంది. ఆ డిప్రెషన్ వల్లనే ఇటువంటి నిర్ణయం తీసుకుంది. యాంగ్జైటీ ఉంది తనకు అంటూ ఇటువంటివి మానసిక పరిస్థితుల గురించి తీసుకొచ్చారు. లేదు. అది ఆమె డిప్రెషన్‌లో ఏమి లేదు. ఎందుకంటే ఇంటర్మీడియేట్ మా దగ్గర ఉన్నది. మా దగ్గర ఉన్నది. పెళ్లి చేసుకున్నది. అయితే దాంట్లో ఏందంటే కొంచెం విభేదాలతో విడాకులు చేసుకున్నది. అది తప్పేం కాదు అందులో. మేము తప్పేం అనుకోలేదు. మనము ఏది ఇద్దరము కలిసి ఉండగలిగితే కలిసి ఉంటాము. లేకుంటే విడాకులు చేసుకుంటాము. విడాకులు చేసుకొని ఇంకో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. అది అట్లా మా కూతురు కూడా అట్లా ఏందంటే చేసుకున్న తర్వాత ఇద్దరి కలవకుండా ఉన్న సందర్భంలోనే విడాకులు చేసుకున్నది. అంతే తప్ప దాంట్లో ఆమె డిప్రెషన్‌కి పోయింది లేదు, చేసింది లేదు. అయితే వీడేందంటే మా పాప రెండోసారి విడాకులు కాగానే వాడేందంటే ఇది సింగిల్‌గా ఉన్నదని చెప్పేసి అప్పటికేందంటే వాడు ఇది టీ న్యూస్‌లో వాడు కల్చరల్ ఇన్‌చార్జ్‌గా ఉన్నాడంట. అయితే టీ న్యూస్‌కి వచ్చి అమ్మాయిలందరినీ కూడా వాడు అనేకంగా వేధించిండు. అందరి జీవితాలు నాశనం చేసిండు. అయితే అట్లనే ఏంటంటే మా బిడ్డను కూడా ఏంటంటే వెంటబడి వాడు ఫస్ట్ టైం 26 నాడు నేను ఫస్ట్ టైం కలిశాను. అది అది ఆ సందర్భం చెప్తా తర్వాత. అయితే వాడు ఏందంటే మా బిడ్డ వెంటబడి ఏందంటే మా బిడ్డను ఇది లోబరుచుకున్నాడు. మా బిడ్డ వాడికి లొంగిపోయింది. అంతే తప్ప కానీ ఆమె ఏ డిప్రెషన్‌లోకెళ్ళి ఏదో చేయలేదు అది. అయితే నేను మా పాప వాడిని చేసుకుంటానని నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలిసిన తర్వాత బిడ్డ ఇది తప్పు. సరైనది కాదు. వాడు ఒక ఫ్యామిలీతోనున్నాడు. భార్య పిల్లలున్నారు. నువ్వు అట్లా ఎంటర్ కావడం తప్పమ్మా. వాడు నిన్ను ఎంబడబడి చేసినప్పటికీ కూడా నీకు భార్య పిల్లలు ఉన్నారా? నీ భార్య పిల్లల్ని చూసుకో నువ్వు. వేరే వాడి పిల్లలు ఎంబడి ఎందుకు పడుతున్నావని నువ్వు ధైర్యంగా నువ్వు వాడిని చేసి వాడికి బుద్ధి చెప్పాల్సిందానా ఓ బిడ్డ. నువ్వు వాడిని ఎట్లా నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావమ్మా అని చేసేసి మేము చెప్పి అమ్మ ఇప్పటికైనా వాడిని విడుచుకోవాలనేసి వాడు క్యారెక్టర్ లెస్ మనిషి అనేసి మా పాపకు చెప్పాను నేను. అంటే నేను వాడిది
నేను వాడి హిస్టరీ అంతా తీశాను. నేను ఫస్ట్ హిస్టరీ అంతా తీసేసి తర్వాతనే మా కూతురుకి చెప్పాను. అట్లా అది చేస్తే అంటే ఇక చివరికి మా పాప ఏమన్నది, నాన్న ఇక వాడు ఎటువంటి వాడన్నా కానీ ఇక నేను చేసుకున్నా, నేను ఒక నిర్ణయానికి వచ్చినా చేసుకోవాలని అనేసి ఇక నేను మళ్ళీ బ్యాక్ తీసుకొని నాన్న అన్నది. సరే ఇక దానికి ఇక మేము చేయగలిగేది ఏం లేదు, కానీ మేము లీగల్గా మాత్రం యాక్సెప్ట్ చెయ్యము అని అనేసి మేము కరాఖండిగా చెప్పాను. అప్పటి నుండి సచ్చే వరకు కూడా మేము అదే స్టాండ్తోని ఉండడం జరిగింది. ఆ అది అన్నట్టు. అయితే వాడు అక్కడ వాడు చరిత్ర తీస్తే వాడు ఆ స్టూడియో మీడియా కొరకు కన్సెన్షియల్ గా ఉన్నాడు కదా, వచ్చిన అమ్మాయిలను చాలా మందిని వేధించి ఎన్నో మంది జీవితాలను నాశనం చేసిండు. వాడు ఒక స్త్రీలోనుడు. వానికి నచ్చిన అమ్మాయిని ఏంటంటే లోబరుచుకొని వాడు అనుభవించాలనేది వాడు ఉన్నవాడు. అయితే వాడు కొద్దిగా డబ్బు సంపాదించిండు. నా అంచనా వాడు అక్రమంగా సంపాదించిన డబ్బు. వాడు ఇది ఈ మన సంతోష్ దగ్గర ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో సంతోష్ దగ్గర ఉంటాడంట. వాడు అన్ని నా అంచనా వాడు అన్ని అక్రమ బిల్లులు పెట్టుకుంటా ఏంటంటే కోట్లు సంపాదించిండు. ఆ డబ్బుతోనే ఏంటంటే వాడు నేను ఇది నాకు డబ్బు ఉన్నది కదా అని ఆ మదంతో ఏంటంటే అమ్మాయిలను లోపరుచుకొని చాలా మంది జీవితాలను నాశనం చేశాడు అన్నట్టు వాడు. కనుక అటు చాలా దుర్మార్గుడు. ఆ వాడు మా బిడ్డను కూడా అట్లే లోపరుచుకున్నాడు అనేది నా అభిప్రాయం. ఫస్ట్ టైం అతను మీరు ఎప్పుడు కలిసారు? అంతకుముందు చెప్తాను. వాడిని నేను మా బిడ్డ వాడితో ఉన్న కాలంలో నేను ఏనాడు వాడిని కలవలే, వాడి ముఖం కూడా నేను చూడలేదు. మొన్న 26 నాడు వాళ్ళు ఇటు ఏదో అరుణాచలం ఇటు పోయొచ్చారంట. అయితే మాకేం చెప్పిందంటే మా మనవరాలకు చెప్పిందట, వాడు అక్కడ ఖానాపూర్లో ఫామ్ హౌస్ కడుతుండట, వాడి మొక్కలు తేవడానికి కొరకు రాజమండ్రి పోతున్నామని చెప్పిండ్రంట. అది మా పాప అదే చెప్పింది, మేము అదే నమ్మినాము. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 26 నాడు మధ్యాహ్నము మా పాప నాకు, నాన్న నేను వాడితోని ఉండదలుచుకోలేదు, నేను విడాకులు చేసుకుంటా, నువ్వు వెంటనే రా నాన్న అన్నది. అంటే అప్పటికి నేను ఒక మీటింగ్లో ఉన్నా, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తా బెటా అని చెప్పిన. మళ్ళీ ఒక 15 నిమిషాలు, లేదు నాన్న నువ్వు వెంటనే రా అని ఇక నీతో పూర్ణ మాట్లాడతాడట అని చెప్పేసి నంబర్ ఇచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం పడుతూ నేను ఫోన్లో అక్కడ మాట్లాడినా. అప్పుడు అంకుల్ అన్నాడు, ఏం సంపాదించండు నాకు జ్ఞాపకం లేదు, మీతో మాట్లాడాలా నాన్న అంటే సరే వస్తానని చెప్పిన. మా కూతురు మాట్లాడి, నేను ఇది డ్యూటీకి వెళ్తానా, నువ్వు పూర్ణతో నువ్వు మాట్లాడు అని అంటే, నేను నా కూతురుతో లేదు బెటా, నేను సింగిల్గా ఆయనతో మాట్లాడను, మీరు ఇద్దరు ఉండాలా, ఇద్దరితోనే నేను మాట్లాడతా, నీతో మాట్లాడకుండా నేను వాటితో మాట్లాడను, నువ్వు ఉండాలా బేట, నేను వెంటనే వస్తున్నాను. నేను వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కూతురు లోపల ఉన్నది, వాళ్ళు బయట వాడి యొక్క స్నేహితుడట, వాళ్ళు అక్కడ బయట ఉన్నారు. బయట ఉంటే నేను ముందు డైరెక్ట్ లోపలికి వెళ్ళి కూతురుతో మాట్లాడినా, నాన్న నేను ఫైనల్ నేను నిర్ణయానికి వచ్చినప్పుడు ఫర్మ్గా నేను నిర్ణయానికి వచ్చిన, నాన్న మేము కలిసి ఉండలేము, మళ్ళీ నువ్వు అక్కడికి ఆయనతో మా ముట్లని కాంప్రమైజ్ చేసే పని మాత్రం చేయొద్దు నాన్న నాతో చెప్తే నేను తర్వాత సరే అమ్మ బేట నీ అభిప్రాయమే ఫైనల్ అభిప్రాయము అని చెప్పి బయటకు వచ్చి కూర్చొని అప్పుడు వాడి ముఖం నేను అప్పుడే చూసిన. నేను వాడి ముఖం ఫస్ట్ టైం, ముఖం చూడడం ఫస్ట్ టైం, మాట్లాడడం కూడా ఫస్ట్ టైమే. వాడికి మాట్లాడడం మొదలు పెట్టేసేసి, నేను 5 సంవత్సరాల నుండి నేను మీ కూతురుతోని నేను ఉంటున్నాను, మీ కూతురు అంటే నాకు ఇష్టము, నాకు ప్రేమ, అది ఇది అని మాట్లాడిండు. కానీ అదంతా కూడా ఏంటంటే వాడు నా ముందు నటించడానికి కొరకు చేసిందే. వాడు మాట్లాడుతూ ఏంటంటే, మీ కూతురు నాతో గొడవ పడుతున్నది, మాకు అప్పుడప్పుడు మధ్యలో గొడవలు అవుతున్నాయి, ఇక ఇప్పుడు మేము విడిపోవడానికి కొరకు నిర్ణయం చేసుకున్నాము, ఇక మేము కూడా విడిపోతున్నాము అని చెప్పి, నీ అభిప్రాయం ఏంటిది అని అభిప్రాయం అడిగిండు. అభిప్రాయంతో నేను చెప్పిన, మీరు నిర్ణయం చేసుకుంటే వాళ్ళు నేను దీంట్లో ఏం అభిప్రాయం చెప్పడానికి ఏం లేదు, ఏదన్నా మీరు నిర్ణయం చేసుకోండి, నా నిర్ణయం ఏం లేదు దీంట్లో అని చెప్పేసిన తర్వాత వాడిని అన్న, ఎందుకురా నీకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నది, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నువ్వు మళ్ళీ వేరే ఇతర అమ్మాయిలతో ఎందుకురా, నువ్వు వాళ్ళ జీవితాలలోకి ఎందుకు ఎంటర్ అవుతావు, వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తావు, నువ్వు మా కూతురు జీవితం లేక కాదు కదా, అంతకుముందు ఎంతో మంది జీవితాలను పిల్లల జీవితాల్లోకి ఎంటర్ అయ్యి నాశనం చేసినావు అంటే, ఇలా మీరు తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు అన్నాడు. నా తప్పుడు అభిప్రాయం కాదు, నేను ఇన్ఫర్మేషన్ క్లియర్ గా గ్యాదర్ చేసినాక నేను నీతో మాట్లాడుతున్నా, నీ నీ స్నేహితులతోనే, నీ దగ్గర సన్నిహితులతోనే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన, నువ్వు ఇంకా నన్ను అబద్ధం తప్పులు మాట్లాడుతున్న మాట మాట్లాడద్దు, ఇప్పటికైనా గ్రహించి
ఇక తర్వాత ఈ భవిష్యత్తులో ఇంకా వేరే అమ్మాయిల జోలికి వెళ్ళకు, అమ్మాయిల జీవితాలను నాశనం చెయ్యకు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పేసేసి నేను వెళ్ళొచ్చేసిన. నేను వెళ్ళొచ్చినాక ఇక వాడు ఉన్నాడు అక్కడ. ఇక ఎంతసేపు ఉన్నాడా ఏమో తెలియదు. ఇక తర్వాత మా బిడ్డ వెళ్ళిపోయింది, డ్యూటీకి మీడియాకి వెళ్ళిపోయింది. ఛానల్లో కూడా చూసినాం, అక్కడ బాగానే ఏది అగుపడ్డది. నేను మళ్ళీ మనమరాలను అడిగిన. అయితే ఆ రోజు 26 నాడు మా మనమరాలు ఇక్కడే ఉన్నది, స్కూల్కి వెళ్ళొచ్చి మా దగ్గరే ఉన్నది. నేను మాట్లాడి వచ్చిన తర్వాత పాపని తీసుకెళ్లి దింపిన. ఇక నైట్ అక్కడ ఉంది, ఉదయం ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక బిడ్డ కూడా అమ్మ డ్యూటీకి పోతుంది అని చెప్పింది. చెప్పడంతో ఇక నేను కూడా ఏంటంటే క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నది, తాతయ్య నాకు గిఫ్ట్లు కొనియాలని అని 27 నాడు నువ్వే వచ్చి తీసుకురావాలంటే పోయి తీసుకొచ్చేసేసిన. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా అసలు మాకు నేను 6 గంటలు ఆ టైంలో ఇట్లా వెళ్ళిండి ఉంటే మా బిడ్డ బతికేది. కానీ మేము వచ్చేటప్పటికే నాకు టీఆర్ఎస్ భవన్ ఏది కాల్ వచ్చింది, మాకు మెటీరియల్ కావాలి టీఆర్ఎస్ది అని. అంటే పాపని ఇక్కడ దింపేసేసి గేట్ గానే దింపేసి వెళ్ళిపోయి ఇచ్చేసి వచ్చిన. అట్లా ఇచ్చేసి వచ్చి మళ్ళీ పాపకు గిఫ్ట్లు కొని చేసే వరకు మేము వెళ్ళే వరకు 8 అయింది. మేము ముందే ఆమె గిఫ్ట్లు కొనియకుండా వెళ్ళి ఉంటే నా బిడ్డ బతికేది కానీ. అట్లా పోయే వరకు 8 గంటలు కూడా నేను పాపను గేట్ దగ్గర దింపేసేసిన. అమ్మ ఉన్నది అని చెప్పింది. అప్పటికే పాపతో 4 గంటలకు మాట్లాడింది. రా బిడ్డ నేను వచ్చిన తర్వాత మనం బాగా వండుకొని తిందాము అని అనేసి. అప్పుడు 26 నాడు వంట లేదు అని అన్నది. పాప పైకి పోయి డోర్ కొడుతుంటే డోర్ తీస్తలేదు అంటే, తీయకుండా ఉంటే నాకు వెంటనే మళ్ళీ కాల్ చేసింది. మధ్యలోకి వెళ్ళి నేను మళ్ళీ వెళ్ళిన. నేను వెళ్ళే వరకే ఆ కింద వాచ్మెన్కి చెప్పిందంటే వాచ్మెన్ వాళ్ళు వచ్చిండ్రు, వేరే వాళ్ళు 2 అబ్బాయిలు వచ్చిండ్రు. ఆ అబ్బాయిలు గట్టిగా దూపితే డోర్ లోపల బోల్ట్ విరిగిపోయి డోర్ వెళ్ళింది. అంటే బయట చూసే వాళ్ళకి బయటకు వెళ్ళి